బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న భారతదేశాన్ని మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, ముత్తుకూరు గౌడప్ప, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి ఎంతో మంది అమర త్యాగ ఫలితమే వల్లే నేడు 79వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నామని కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు పట్టణంలోని సి క్యాంప్ సెంటర్ లో ఉన్న సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎక్స్ పారామిలిటరీ కార్యాలయాల్లో ఎక్స్ ఆర్మీ సిబ్బంది ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ మాజీ పారామిలిటరీ సిబ్బంది ఇంటి స్థలాల విషయం, వారికి ఇవ్వాల్సిన సదుపాయాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి కేడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో త్వరలోనే మాజీ పారామిలిటరీ సిబ్బంది సమస్యలను పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మాజీ పారామిలిటరీ సైనిక అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ బాలరంగయ్య, అలాగే కె సుబ్బారాయుడులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2012 నవంబర్లో ఒక జీవోని విడుదల చేసిందని, అందులో బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్ కలిపి సెంట్రల్ ఆర్ముడ్, సెంట్రల్ పోలీస్ అని డిక్లేర్ చేసి వీరికి మాజీ సైనికులకు ఎయిర్ ఫోర్స్, ఏవి డిఫెన్స్ వారికి ఎలాంటి సౌకర్యాలు కలుగజేస్తుందో వాటిని కూడా వర్తింపజేయాలన్నారు. అయితే ఈ జీవోను కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని వారు తెలిపారు. దీని గురించి ఎన్నో మార్లు విన్నవించుకుంటున్నా కూడా లాభం లేకపోయిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒక డిమాండ్ ఇస్తున్నాం. మాకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో కనీస సౌకర్యాలు ఆర్మీ వాళ్ళకి ఏమిస్తున్నారు వారికి కూడా ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు గాని పొలాలు గాని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్ మాజీ జవాన్లు పాల్గొన్నారు. దేశ సైనికులైనటువంటి మాజీ సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామని పిలిచినందుకు. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, అలాగే మన భారతదేశం దాదాపుగా ఆర్థికంగా 3వ స్థానంలోకి దూసుకెళ్తుంది. ఇలాంటి భారతదేశంలో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి మన దేశం ఆంగ్లేయులతో పోరాడి ఎందరో త్యాగాల ఫలితంగా మనకు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన యొక్క పోరాట వీరులైనటువంటి అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, అలాగే భగత్ సింగ్, ఇలా ఎందరో అమరులయ్యారు. అలాగే మన రాయలసీమ నుండి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ఇలా ఎంతోమంది త్యాగ ఫలితంగా మన భారతదేశంలో స్వాతంత్రాన్ని జరుపుకోవటం చాలా సంతోషకరం. ఇంకా మన దేశాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలంటే మన దేశ పౌరులైన మనము ప్రతి ఒక్కరము మామూలుగా అందరూ ఐకమత్యంతో ఉండి, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల సందర్భంగా, ఎందుకంటే పాకిస్తాన్ తదేకంగా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మన శక్తి ఏంటో, ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన భారత ప్రభుత్వం వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవడానికి మన దేశం సర్వం సిద్ధంగా ఉందని, అలాగే ఇప్పటి కూడా అమెరికా కూడా మనపై చాలా కవ్వింపు చర్యలు. కోడుమూరు ఎమ్మెల్యే గారు దస్తగిరి గారు వచ్చేశారు. వారి విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా పిలిచాము. సీనియర్ నాయకులు టీడీపీ వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. తర్వాత వారికి మా పరిస్థితులు విన్నవించాము. వారు సానుకూలంగా స్పందించారు. దేశ భద్రతలో ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగిన ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో అందులో మా ఫస్ట్ లైన్ డిఫెన్స్ ఏదైతే ఉందో ఆ బిఎస్ఎఫ్ జవాన్లు కొంతమంది వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ సైన్యంతో వీరమరణం చెందారు. ఆ తర్వాత ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని మన దేశ ప్రధాని గారు మోదీ గారు వివిధ సందర్భాల్లో బిఎస్ఎఫ్ చాలా దేశం గర్వించదగ్గంగా పోరాడింది అని చెప్పారు. ఎన్నో పోస్టులు మా బిఎస్ఎఫ్ వాళ్ళు ధ్వంసం చేశారు, పాకిస్తాన్ పోస్టులను. తర్వాత అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా అభినందించారు
అయితే మా సమస్యలు ఏంటంటే ఏదైతే 2012లో మాకు సెంట్రల్ గవర్నమెంటు 2012 నవంబర్లో ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవోలో BSF, CRPF, CISF, ITBP, SSB, అస్సాం రైఫిల్స్ ఈ 6 ఫోర్సులు కలిపి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని డిక్లేర్ చేసి ఒక పేరు డిక్లేర్ చేసి వీరికి ఎక్స్ సర్వీస్ మెన్ అయిన ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో రక్షణ శాఖకు సంబంధించిన వారికి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో దేశంలో ఆ ఫెసిలిటీస్ అన్ని వీళ్ళకి ఇవ్వండి అని ఒక జీవో ఇష్యూ చేసి అన్ని రాష్ట్రాలకు పంపించారు. కానీ కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశాయి. అందువల్ల ఆ రాష్ట్రాల్లో ఆ ఫలితాలను మా సోదరులు అనుభవిస్తున్నారు. కానీ ఇవి వేడుకలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మా సమస్య అనేది ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాము. మా రైట్స్ ఏంటంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఏవైతే ఫెసిలిటీస్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ మాకు రావాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే 2012లో సెంట్రల్ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకు కూడా అమలు కావాలని. కానీ అవి కావడం లేదు. రీసెంట్గా ఏప్రిల్లో ఏదైతే సింధూరు ఇన్సిడెంట్ బెల్గాంలో జరిగిందో అప్పుడు మన డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు, ఏవైతే ఆర్మీకి ఫెసిలిటీస్, హౌస్ ట్యాక్స్, ముఖ్యంగా హౌస్ ట్యాక్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో వీళ్ళకు కూడా లాగు చేస్తున్నామని. కానీ ఆర్డర్ ఏం రాలేదు. మేము మున్సిపల్ ఆఫీస్కి పోయి కమిషనర్ గారిని కలిస్తే లేదండి మాకు ఆర్డర్ రాలేదు, ఆర్డర్ వస్తేనే మేము